పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 14-15 వచనాలు. కొట్టుకోకుండా చక్కగా ఒకరు అర్థమైన రీతిగా చదవండి. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. ప్రభు మనతో మాట్లాడును గాక. ప్రార్థన. పరిశుద్ధుడును ప్రేమగల మా తండ్రి, దయగల దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు ప్రార్థన, పాటలు, కీర్తన, ఆరాధన, సాక్ష్యాల్లో మీరు తోడు నడిపించారు ప్రభా, మీకు వందనాలు. వాక్యము కొరకు ఆశగలు నీ తట్టు చూస్తూ ఉండగా మీరే సియోనులో నుంచి, అతి పరిశుద్ధమైన స్థలంలో నుంచి మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని నీ పక్షముగా నిలవబడుతున్న దాసుడైన ప్రభువా, నీ ఆత్మచేత అభిషేకించి నీ సిలువ చాటును మరుగుపరిచి నీ నోటి బోరుగా వాడుకొని మీరు మహిమ పొందమని, వాక్యము ధారాళముగా రాకుండా ఆటంకపరచు ప్రతి విధమైన చీకటి, అంధకార, దురాత్మ శక్తులను యేసుక్రీస్తు నామమును బంధించి ఆజ్ఞాపిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామమును అడిగి పొందుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి సొలొమోను గారు రాసినటువంటి ఈ యొక్క గ్రంథము, ఇది కావ్య గ్రంథము. సంఘాన్ని ఉద్దేశించి అక్కడ తన దాసుడు లిఖించినటువంటి మాటలు. నా పావురమా, బండసంద బీటిలో ఉన్నటువంటి పావురమా అంటే సంఘమును గురించినటువంటి రాయబడినటువంటి మాట. ఆ మాటలు చెప్తూ 15వ వచనంలో ఒక చాలా ప్రాముఖ్యమైన మాటలు కొన్ని ఉన్నాయి. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, మన ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. హల్లెలూయా. గత వారం మనం చెప్పుకున్నాం, ఈ ద్రాక్ష తోటలలో అనగా మన ఆత్మీయ జీవితము. ఏంటది చెప్పాలి అందరూ, లేదా మన కుటుంబానికి లేదా ఆత్మీయ జీవితానికి సాదృశ్యముగా ఇక్కడ ఈ యొక్క ద్రాక్ష తోటలు మనకి కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ ద్రాక్ష తోటలట పూత పట్టుటకు ఎలా ఉన్నాయంట? పూత పట్టి ఉన్నవి. అంటే ఆశీర్వదించబడడానికి, అభివృద్ధి చెందడానికి, దేవునిలో ఫలించడానికి సిద్ధపడుతున్నాయి. ఆ టైంలో అక్కడ ఏమున్నాయట తెలిసినా చెప్పాలి, నక్కలు ఉన్నాయట. ఉత్తి నక్కలతో పాటు గుంట నక్కలు కూడా ఉన్నాయంట. కాబట్టి వాటిని ఏం చేయమంటున్నాడు? పట్టుకోమంటున్నాడు. హల్లెలూయా. ఇవి ఎక్కడున్నాయంట? తోటలోనే ఉన్నాయి. ఎక్కడున్నాయి? మరి ఆత్మీయ జీవితము ద్రాక్ష తోట అయితే ఈ నక్కలు ఏంటి? నక్కలు అంటే కనబడతాయి, గుంట నక్కలు అయితే కనబడవు. అవి గుంట తీసుకొని దాక్కుంటాయి. అల్లు చెప్పండి. హల్లెలూయా. మనం ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి సమయంలో ప్రార్థనలోను, ఆత్మలోను, వాక్యములోను ఎదుగుతూ దేవునితో అంటుకట్టబడుతూ ఫలించడానికి సిద్ధంగా ఉంటూ, అభివృద్ధి పొందడానికి సిద్ధంగా ఉంటూ, దేవుని నామము మీ ద్వారా లేదంటే ఆ వ్యక్తుల ద్వారా మహిమపరచడానికి బలపరచబడుతున్నటువంటి దినాలలో మనలోనే దాగుంటాయి కొన్ని గుంట నక్కలు. అల్లు చెప్పండి. హల్లెలూయా. ఈ గుంట నక్కలు ఏం చేస్తాడు తెలిసిన? ఆ ద్రాక్ష తోటను చెరిపేస్తాయంట. అంటే ఆ వ్యక్తికి లేదా ఆ కుటుంబానికి రావాల్సినటువంటి ఆత్మీయ మేలులు, ఆత్మీయ దీవెనలు, ఆ ఆశీర్వాదాలను అవన్నీ కూడా ఏం చేస్తాయి? పాడు చేస్తాయి. ఎందుకు? ఆ గుంట నక్కలు బయటకు వచ్చి ఆ తోట అంతటిని చల్లా చెదరగా చేసేస్తాయి. ఈ గుంట నక్కలు ఎక్కడ ఉన్నాయంట? తోటలోనే. మనలో కూడా కొన్ని గుంట నక్కలు ఉంటాయి. అల్లు చెప్పండి. మీకు 2 వ్యక్తులను పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను. ఈ 2 వ్యక్తులు అంత ఆసామాష వ్యక్తులేమి కాదు. దేవుని చేత పిలువబడి, ఎన్నుకోబడి, అభిషేకింపబడి, రాజులుగా నియమింపబడిన వారు. ఉదాహరణకు ఇజ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా ఉన్నటువంటి ఎవరు చెప్పండి? ఎవరంట? ఇజ్రాయేలు మొదటి రాజు ఎవరు? సౌలు. ఇతడు బెన్యామీను గోత్రానికి చెందినవాడు.
మంచి ఒడ్డు పొడుగు ఎత్తు కలిగి చూడడానికి అందంగా బలంగా ఉన్న వ్యక్తి. తండ్రి అంటే విధేయుడు, దైవజనులు అంటే ప్రేమ కలిగిన వాడు. ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ తండ్రి గాడిదలు తప్పిపోతే నెత్తుకుంటా బయటకు పోతున్నప్పుడు దేవుడు సమూయేలుతో చెప్తాడు, ఇదిగో ఇతన్నే నా ప్రజల మీద రాజుగా ఉంచాలని నేను ఆశపడుతున్నానని చెప్పి సౌలుని దేవుడే కోరుకున్నాడు. ఎవరు కోరుకున్నాడు? సౌలు జీవితము ఆశీర్వదించబడ్డానికి, దీవించబడ్డానికి, వర్ధిల్లడానికి, తన ద్వారా దేవుని యుద్ధాలు జరిగించడానికి, తన ద్వారా దేవుడు తన నామాన్ని మహిమపరచుకోవడానికి ఆయన ఆత్మీయ జీవితము లేదా ఆ యొక్క దైవికమైనటువంటి జీవితము పూత పడుతున్న వేళ సౌలులో ఉన్న గుండ్రనక్కలు బయటపడ్డాయంట. చెప్పండి. సౌలును ఎన్నుకున్నాడు దేవుడు. టకటక 2 వచనాలు చెప్తాను, చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని బుద్ధి పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాడంట. దేవుడే సౌలుని ఎన్నుకొని తైలము చేత అభిషేకించి దేవుని స్వాస్థ్యము మీద రాజుగా సౌలుని దేవుడు అభిషేకించాడు. అప్పుడు దాకా తన బ్రతికిన బ్రతుకు వేరు, అప్పుడు దాకా తన జీవించిన జీవితం వేరు. ఎప్పుడైతే దేవుని అభిషేకం అతని మీదకి వచ్చిందో, దేవుని తైలం అతని మీదకి వచ్చిందో, దేవుడు అతన్ని ఎన్నుకున్నాడో ఆ రోజు నుంచి అతని జీవితం వేరు. రాజుగా, అధిపతిగా, దేవుని ప్రజలను ఏలేటువంటి మనిషిగా అతను మారిపోబోతున్నాడు. బాగానే ఉన్నాడు. ఆ దైవజనుడి మాటకు లోబడ్డాడు. అతడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. ఇదిగో గిల్గాలుకి వెళ్ళు, ఆ ఎదురుగా వస్తున్నటువంటి ప్రవక్తల సమూహం నీకు ఎదురుపడుతుంది, వాళ్ళతో కలువు, అక్కడ దేవుడిని అభిషేకిస్తాడు. ఇదిగో దేవుని ఆత్మ ద్వారా నువ్వు భాషలు మాట్లాడతావు, నీకు దేవుడు అక్కడ నీకు కొత్త మనసు ఇస్తాడు, అప్పటి నుంచి నీకు ఏది అనిపిస్తుంది చెయ్యి అంటాడు. చదువు. అప్పుడు దాకా తప్పుడు పోయిన గాడిదలు అప్పుడు ఏమైపోయినాయి అంట, దొరికేసాయి. ఇంకా ఆయన పోగొట్టుకున్న దాన్ని పొందుకున్నాడు. తన తండ్రి అతని కోసం చింతిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు అని వార్త తెలిసింది. తిరిగి ఇంటికి వెళ్తా ఉన్నాడు. తర్వాత రాగానే బేతేలునకు దేవుని యొద్దకు పోవు. రాగానే స్వరమండలమును తంబూర సితారును వాయించుచూ ఉన్న ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయుచు వత్తురు, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయించుందువు. నీకు క్రొత్త మనస్సు దేవుడు నీకు అనుగ్రహించును, దేవుడు నీకు తోడుగా ఉండునని చెప్పి సమూయేలు చెప్పినవన్నీ కూడా ఆ యొక్క సౌలు జీవితంలో నెరవేరుస్తూ వచ్చాడు. అతని ఆత్మీయ జీవితం పూతపట్టింది. అతని జీవితంలో మార్పులు జరిగాయి. అతడు దేవుని మనిషిగా మారిపోయాడు. అతడు దేవుని అభిషక్తుడిగా మారిపోయాడు. ప్రవక్తలలో ఒకడిగా మారిపోయాడు. ఇలాగుంటున్నటువంటి దినాల్లో రాజుగా ఉన్నాడు. జరుగుతూ ఉంది. ఇలా జరుగుతూ ఉండగా శత్రువులు వచ్చి ఇజ్రాయేలు ప్రజలకు ఒక వర్తమానాన్ని పంపిస్తారు, దూతను పెట్టి, మీరందరూ వచ్చి మాకు బానిసలు అయితే సరే, లేదంటే మీ కళ్ళు పీకేసి కాకులకు గతలకేస్తారని చెప్పి ఫిలిష్తీ సైన్యం నుంచి వచ్చినటువంటి వారు, అమ్మోనీయుల నుంచి వచ్చినటువంటి వారు కబురు పెడతారు.
సౌలు వెళ్ళి మామూలుగా పొలంలో పని చేసుకుంటా ఉంటాడు. ఆ పొలంలో పని చేసుకుని వస్తూ ఉండగా ఈ వార్త అతనికి వినబడుతుంది. ఏమని? ఇజ్రాయేల్ ప్రజలు బెదిరించారు, వాళ్ళు వచ్చి వాళ్ళకి బానిసలుగా అమ్మన్నారు, లేకపోతే వాళ్ళ కళ్ళు పీకి కాకులకు ఎదురుకేస్తాం అనగానే సౌలు మీదకి దేవుని ఆత్మ వచ్చి బహురుద్రుడైపోయి ఒక ఎద్దును పట్టుకుని తునాతునకలుగా చేసి ఆ ఎద్దు ముక్కల్ని ఎవరైతే బెదిరించారో వారందరికీ పంపిస్తాడు. మీరు మా మీదకి వస్తే మీ స్థితి కూడా ఇలాగే అయిపోతుందని చెప్పగానే ఆ జనులందరికీ దేవుని భయం కలుగుతుందంట. హల్లెలూయా. ఇంత బలముగా వాడబడుతున్నటువంటి సౌలు, అభిషేకం పొందుకున్నటువంటి సౌలు, దేవుని విషయంలో జనుల ఎడల భయం కలిగినటువంటి సౌలు. చూడండి ఆ మాటలు కూడా, కొన్ని మాటలు మీరు పరిశీలించండి. 11:3 చూడండి. యాబేషు వారి పెద్దలతో ఎడల ఈ విషయాలన్నీ చెప్పి సౌలు దగ్గర చెప్పి ఏడుస్తూ ఉన్నప్పుడు సౌలు తోలుకొని వచ్చుచు అడుగగా దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసుకొని తునాతునకులుగా చేసి ఇజ్రాయేలు దేశములోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోను సమూయేలుతోను చేరకుండేవాడెవడో వాని ఎడ్లను అందువలన యెహోవా భయము జనుల మీదకి దిగి వచ్చును గనక ఎక్కడైనా నిలవకుండా అందరూ వచ్చిరి. అతడితో జెరెకులో వారిని లెక్క పెట్టగా ఇజ్రాయేల్ వారు 3 లక్షల మంది, యూదా వారిని 30,000 మంది అయ్యిరి. హల్లెలూయా. శత్రు సైన్యం మన మీదకి వస్తున్నప్పుడు మీరు అందరూ ఇలా ఉండడం మంచిది కాదు, మీరందరూ రావాలి, లేకపోతే మీ ఎడ్లను ఇలా నరుకుతాను అనగానే ఇజ్రాయేల్ ప్రజలందరూ గుంపు కూడి సౌలు దగ్గరికి వచ్చేసారంట. వాళ్ళంతమంది 3,30,000 మంది. వెళ్ళాడు, అవతల శత్రువుల్ని హతం చేశాడు. దేవుని ప్రజలను ఆ శత్రువుల చేతిలో నుంచి విడిపించాడు సౌలు. ఎంతవరకు బాగానే ఉంది. సౌలు గాడిదను కూడా పట్టుకోలేనటువంటి స్థితిలో నుంచి దేవుని ప్రజలకు రక్షకుడిగా మారిపోయాడు. దేవుడు అతను ఆశీర్వదించడం మొదలు పెట్టాడు, అభివృద్ధి పరచడం మొదలు పెట్టాడు, వృద్ధి పొందించడం మొదలు పెట్టాడు. తన ద్రాక్ష తోట పూత పట్టే సమయంలో సౌలులో దాగి ఉన్నటువంటి కొన్ని గుంట నక్కలు బయటపడ్డాయంట. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏంటో తెలిసినా, సౌలు ద్రాక్ష తోట పూత పట్టే సమయంలో ఆయనలో దాగి ఉన్న గుంట నక్కలు వచ్చి ఆ తోటను చెరిపివేశాయి. మొదటి గుంట నక్క స్వచిత్తము. చెప్పండి, అది ఎక్కడుంటుంది తెలిసినా? మనలోనే ఉంటుంది. మనం ఆశీర్వదించబడబోయే ముందు, దీవించబడబోయే ముందు, పూత పట్టే సమయంలో, మన ద్వారా దేవుని నామానికి వచ్చే సమయంలో ఆ గుంట నక్కలు బయటకు వస్తాయి. అవి చచ్చిపోయి అనుకుంటాం కానీ చావు అప్పుడప్పుడే బతికొస్తాయి మనలో నుంచి. చూడండి ఒకసారి 15వ అధ్యాయము 5వ వచనం చదవండి. 15:1 చదవండి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి ఏమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. కాబట్టి కనికరింపక అమాలేకులను హతము చేయము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలునేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధవములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులు నిర్మూలము చేయమని దేవుడు చెప్పాడు. ఎవరికి? సౌలు. ఇంతవరకు బాగానే ఉంది. ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆజ్ఞను నెరవేర్చడానికి సౌలు వెళ్ళాడో, సౌలు
లో ఉన్నటువంటి ఆ గుంటనక్క. ఏంటి ఆ గుంటనక్క పేరు? ఏం పేరు? స్వచిత్తం. ఏం జరిగింది అక్కడ? ఒకదానికి వచ్చి ఎన్నో వచనం చదువుతున్నాం? 7 చదువు. తర్వాత సౌలు అమాలేకీయుల్లో అమాలేకీల రాజు అయిన అగగును ప్రాణముతో పట్టుకొని చేసెను. ఏం చేశాడంట? రాజును ప్రాణాలతో వదిలేశాడు. బాగా క్రొవ్వుని, ఎద్దులను, గొర్రెలను, పశువుల్ని చంపకుండా పక్కన పెట్టుకున్నాడు దోపుడు సొమ్ముగా. కానీ దేవుడు చెప్పిన పని ఏంటి? కనికరించకుండా దేవునికి ప్రజలకు విరోధంగా వాళ్ళు లేచారు కనుక వాళ్ళని సమూలంగా నాశనం చేయమని చెప్పాడు. కానీ సౌలులో దాగి ఉన్నటువంటి ఒక గుంటనక్క, స్వచిత్తం అనే గుంటనక్క బయటకు వచ్చింది. మనం కూడా ఎదిగే ముందు, ఆశీర్వదింపబడే ముందు, దేవుళ్ళ వర్ధిల్లబోయే ముందు కొన్నిసార్లు మనలో ఉన్న స్వచిత్తం అనే గుంటనక్క బయటకు వచ్చి మన ఆత్మీయ జీవితాలను పాడు చేస్తుంది. అప్పుడు ఏమైందో తెలుసా? ఎదుర్కొనుటకు రాగా పాస్టర్ గారిని ఆశీర్వదిస్తున్నాడు. బాగానే ఉంది. దేవుడు నిన్ను తన ప్రజల మీద హెచ్చించాడు. సెలవీయగా హల్లెలూయా. దేవుని మాటను గాక మన స్వచిత్తాలు చేయడం అంటే ఏంటంటే దేవునికి మనము కీడు చేసినంత పని. మంచిగా ఎదుగుతున్న సమయంలో, దీవించబడుతున్న సమయంలో, వర్ధిల్లుతున్న సమయంలో, దేవుని యుద్ధాలు చేయుచున్న సమయంలో సౌలులో దాగి ఉన్నటువంటి ఆ గుంటనక్క బయటకు వచ్చి ఏం చేసింది? దేవునికి ప్రియమైనగా ఉన్నటువంటి సౌలును వ్యతిరేకంగా మార్చేసింది. దేవుడే వద్దన్నాక, దేవుడే చేయమన్నాక ఇంకెందుకంటే మాటలు? మంచి గొర్రెలు, మంచి గాడిదలు ఇవన్నీ దేవునికి బలిగా అర్పిద్దాం. దీవించబడే ముందు సౌలు దేవునికి వ్యతిరేకంగా మారిపోవడానికి గల కారణం ఏంటో తెలిసిన? స్వచిత్తం. మనము దేవుని చిత్తం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు, వర్ధిల్ల చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు, అభివృద్ధి పరచడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఆ టైంలో మనము స్వచిత్తాన్ని చేయకూడదు. ఆ గుంటనకు వచ్చి సౌలు యొక్క ద్రాక్ష తోటలు ఏం చేసిందంట? చెరిపివేసి. ఇది ఒక గుంటనక్క. సరే, దేవుడు కనికరించాడు, ఉన్నిచ్చాడు. ఎన్ని సంవత్సరాలు చేశాడు సేవ అంటే అక్కడ చూడండి. అతడు 40 ఏళ్ళు సేవ చేస్తే 2 సంవత్సరాలు మాత్రమే దేవుని దృష్టిలో లెక్కించబడింది. ఎన్ని సంవత్సరాలంట? 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. సౌలు 30 ఏండ్ల వాడే ఏలన ఆరంభించెను. అతడు 2 సంవత్సరములు ఇజ్రాయేలును ఏలెను. ఎన్ని సంవత్సరాలు అంట? ఇది అయిపోయింది. సరే, దేవుడు మరలా సమూయేలు ప్రార్థన చేశాడు, సౌలును కనికరించాడు. దేవుడు కొనసాగుతూ ఉండగా ఈలోపు దావీదు ఎంటర్ అవుతాడు. ఎవరు? దావీదుని పిలిపించి
ఆ యొక్క గొలియాతు మీద జయం అనుగ్రహించిన తర్వాత వెళ్ళి నువ్వు ఫిలిష్తీయులు మునివేళ్ళు తీసుకొస్తే నేను నీకు నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. మనోడు వెళ్ళి యుద్ధం చేసి గొలియాతుని గెలిచిన తర్వాత గొలియాతుని జయించిన కారణాన్ని బట్టి అక్కడున్న ప్రజలందరూ కూడా దావీదును పొగుడుతూ ఉన్నారు. చదవండి ఆ మాట. 18:8 చేయించు. సౌలు 1000 కొలదియు, దావీదు 10,000 కొలదియు. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. హల్లెలూయా. అసూయ అనే గుంట నక్క బయటకు వచ్చింది అక్కడ. ఏంటది? ఎందుకని? తన దగ్గర ఉన్నవాడు వర్ధిల్లుతూ ఉన్నాడు, తన దగ్గర ఉన్నవాడు జయం పొందుతూ ఉన్నాడు, తన దగ్గర ఉన్నవాడిని అందరూ పొగుడుతున్నారు. కడుపు అంటూ ఊరుకోలే సౌలుకి. ఏమైపోయిందంట? అసూయ పడ్డాడు. ఇప్పుడు దాకా అసూయ అనే గుంట నాకు ఎక్కడుందంట? సౌలు యొక్క ద్రాక్ష తోటలోనే ఉంది. ఏమైపోయాడు? విషపు చూపు నిలిపాడు. హల్లెలూయా చెప్పండి. మనం బాగానే ఉంటాం, మన ఎదుటి ఎవరినైనా పొగిడితే మనలో ఉన్న గుంట నాకు బయటకు వస్తుంది. హల్లెలూయా చెప్పండి. వస్తుందా రాదా? వచ్చిందా రాలేదా? ఆ మాటలు ఎవరు రాయించారు? దావీదు రాయించాడా? పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఈ విషయాలన్నీ దావీదుకి తెలియవు. ఏంది? సౌలుని దావీదుని జనులు పొగుడుతుండగా ఇతడు విషపు చూపు నిలిపాడని, ఇతడి మీద అసూయ పడుతున్నాడని దావీదుకి తెలియదు. తర్వాత ఎప్పుడో బలి విసిరినప్పుడు అర్థమైంది, ఆహా నా మీద పగ ఉందా ఆయనకని. కానీ అప్పుడు గుర్తించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ క్రియల వలన, ఈ గుంట నక్కల వలన ఎవరి ద్రాక్ష తోట పాడైపోతుంది? సౌలుది. గొలియాతు మీద యుద్ధం చేస్తే వచ్చిన ఫిలిష్తీయులు మునివేళ్ళు పట్టుకొచ్చిన దావీదు కూడా రాజు ఎవరు? సౌలే. మరి సౌలు దగ్గర ఉన్న వ్యక్తి అంత పరాక్రమం కలిగిన వాడైతే, సౌలు దగ్గర ఉన్న వ్యక్తి అంత శక్తి కలిగిన వాడైతే, సౌలు దగ్గర ఉన్న వ్యక్తి అంత పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడైతే నీకు పేరే కదా. కొంతమందికి తట్టదు, కడుపు ఒప్పుకోదు, ఉబ్బరం వచ్చేది. ఏంటది? ఉబ్బరం వచ్చేది. అసూయ అనే గుంట నక్క బయటకు వచ్చి సౌలు యొక్క ద్రాక్ష తోటలను మొదట వచ్చిన గుంట నక్క ఏంటి? స్వచిత్తం. ఇప్పుడు వచ్చింది అసూయ. ఏంటది? అసూయ. మరొక గుంట నక్క ఉంది. ఎవరి దగ్గర? సౌలు దగ్గర. ఏంటంటే తొందరపాటు అనే గుంట నక్క. పోయినసారి జరిగింది కదా, దేవునికి విరోధంగా తప్పు చేశాడు కదా, తొందరపడ్డాడు కదా, అమాలేకులను వదిలిపెట్టాడు కదా. మరలా సౌలు అంటాడు, నువ్వు వెళ్ళి దేవుని పర్వతం దగ్గర ఉండు, నేను వస్తాను, దేవునికి బలి అర్పిద్దామని చెప్పి సౌలు కబురు పెడతాడు. సౌలు వెళ్తాడు, తన దగ్గర ఉన్న ప్రజలందరినీ జనాలందరినీ తీసుకెళ్లి సమూయేలు కొరకు ఎదురు చూస్తాడు. సమూయేలు కాస్త రావడం లేట్ చేస్తాడు. లేట్ చేస్తే జనాలందరూ టైం అయిపోతుంది, భోజనం టైం అయిపోతుంది, కానీ ఏం సంగతి అయినప్పుడు వస్తాడు అంటుంటే వీళ్ళందరి మాటలు విని సౌలు ఏం చేస్తాడో తెలిసిన, యాజకుడు చేయవలసిన అర్పించవలసినటువంటి బలిని మనోడు అర్పించేస్తాడు. చూడండి, చదవండి ఒకసారి. 13వ అధ్యాయం 13వ వచనం. 11 నుంచి చదువు. జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటియు, నిర్ణయ కాలములో నీవు రాకపోవుటియు చూచి అనుకొని సాహసించి దహన బలి నర్పించి తిని. తొందరపడిపోయాడు. ప్రవక్త అర్పించవలసిన బలిని, దైవజనుడు అర్పించవలసిన పనిని రాజుగా తొందరపడి ప్రజలందరూ వెళ్ళిపోతున్నారంట, ఇళ్ళకి వెళ్ళిపోతున్నారంట, శత్రువులు వచ్చి మీద పడి చంపేస్తారని చెప్పి భయపడిపోయి ఏం చేశాడంట, తొందరపడి తాను చెయ్యకూడని పనిని దానిని దేవుడు ఏమన్నాడు తెలుసా? అవివేకపు పని. చదవండి.
అసలు దేవుడు ఏమనుకున్నాడట? సౌలు యొక్క రాజ్యాన్ని స్థిరపరచాలనుకున్నాడట. కానీ ఇతనిలో ఉన్న గుంటనక్కలు ఏం చేసినాయి? దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఆ యొక్క చిత్తాన్ని పాడు చేశాయి. ఏం చేశాడు? తొందరపాటు. కొన్నిసార్లు మనం ఏదో అయిపోయిందిలే, పొరపాటు అయిపోయింది అనుకుంటాం, కానీ కొన్నిసార్లు దేవుడు వాటిని చాలా సీరియస్గా తీసుకుంటాడు. సౌలు ద్రాక్ష తోట పూత పట్టింది, దేవుడు ఎన్నుకున్నాడు, రాజుగా అభిషేకించాడు, ప్రజల మీద అధిపతిగా నియమించాడు, యుద్ధాల్లో జయమిస్తా ఉన్నాడు. ఆ టైంలో ఈ గుంటనక్కలు వచ్చి సౌలు కొరకు దేవుడు దీవించిన దీవెన ఆశీర్వాదాలన్నీ కూడా ఏం చేశాయి? పాడు చేశాయి. ఏం చేశాడంట? తొందరపడ్డాడంట. తొందర పడ్డాడు. అంత మాత్రమే కాదు, వీటన్నిటిని బట్టి ఆ మనిషి ఏమైపోయాడంటే ఉగ్రుడైపోయాడు. ఏమైపోయాడు? ఉగ్రుడైపోయి దావీదును చంప వెనుతీయలేదు, నరహంతుడిగా మారిపోయాడంట. ఎలాగా? 19 చూడండి. 19 కంగారు పడకుండా చదువు. సౌలు ఒకే దెబ్బతో తాత్పర్యము కలిగి నరహత్య చేయటానికి దేవుడు ఎన్నుకున్న దావీదును చంపడానికి కూడా అతడు వెనక ఏముంది? అతనిలో ఆ చెప్పసఖ్యము గాని కోపం, రౌద్రం. అప్పటికి దావీదు ఎవరో తెలిసినా సొంత అల్లుడు, తన కూతురి భర్త. దేవుడు అభిషేకించుకున్న, దేవుడు ఎన్నుకున్న, దేవుడు పిలుచుకున్న, దేవుడు అధిపతిగా చేసిన సౌలులో దాగి ఉన్న ఈ గుంటనక్కలన్నీ ఏం చేశాయి? సౌలు జీవితాన్ని పాడు చేశాయి. దేవుడు ఎంత మాట్లాడడం మానేశాడు. గమ్మటే మళ్ళీ ఇంకో గుంటనక్క వచ్చింది. అంతకుముందు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? సోది చెప్పించుకోవడానికి వెళ్ళేవాడు. కానీ దేవుడు ఎన్నుకొని పిలిచి రాజుగా చేసిన తర్వాత సోది చెప్పే వాళ్ళందరినీ ఊర్లోంచి ఎల్లగొట్టింది సౌలే. వీళ్ళేమో తట్టబుట్ట సర్దుకుని, అమ్మో సౌలు ఉన్నాడు, మేము సోది చెప్పకూడదని చెప్పి ఊర్లో వదిలి పారిపోయిన వాళ్ళు కాస్త సౌలుని చూస్తే వాళ్ళు భయపడతారేమో అనుకుని మారు వేషం వేసుకొని మరిపోయాడు ఆమె దగ్గరికి. ఎవరి దగ్గరికి? సోది చెప్పే వాళ్ళ దగ్గరికి. చదవండి 28:8. ధరించి అంటే రాజు వస్త్రాలు తీసి వేరే బట్టలు తొడుక్కొని సరిగా చదువు. కర్ణ పిశాచము ద్వారా చిల్లంగి వారిని అతడు దేశములో ఉండకుండా నిర్మూలము చేసిన కదా, నీవు నా ప్రాణము తీయుటకే చివరికి దెయ్యాలదైనా భయపడింది, కానీ సౌలుకి భయం లేదండి. కొంతమంది క్రైస్తవులకు సోది చెప్పడానికి సోది చెప్పే వాళ్ళు భయపడతారు, కానీ వీళ్ళకి భయం ఉండదు. వస్తారుగా, తెలుసా మీకు? సోది చెప్పుతామమ్మ సోది, నాకు చెప్పమ్మా సోది అని ఇంటికి పిలిపించి కూర్చోబెట్టి ఆ సోది చెప్పించుకొని చీర, జాకెట్, అట్టిపళ్ళు, డబ్బులు పెట్టి పంపిస్తారు. అయ్యో ఇతడు సౌలని తెలిస్తే పారిపోద్దని చెప్పి మారు వేషం ధరించుకొని రాత్రిపూట దుప్పటి ముసుగేసుకొని పోయాడంట. జాగ్రత్త, దేవుని బిడ్డలైన వారు శకునములు, సోది, ప్రశ్నలు, చిలక జ్యోతిష్యాలు ఇట్టివి చెప్పకూడదు, దేవునికి విరోధమైనవి. ఈ గుంటనక్క లోపల ఉంది, చంపేసినట్టుగా బిల్డప్ ఇచ్చి వాళ్ళందరిని ఎల్లగొట్టాడు, కానీ ఆ గుంటనక్క ఇప్పుడు ఏమొచ్చింది? బయటకు వచ్చింది. వచ్చిందా లేదా? ఏమైపోయింది తెలుసా? సౌలు కుటుంబం 31వ అధ్యాయం 4, 5, 6 చదవండి.
చదువు. తన కత్తి పట్టుకొని తన కత్తి మీద తనే పడి ఏం చేసుకున్నాడు? సూసైడ్, ఆత్మహత్య చేసుకొని. ఎవరైనా దేవుడు ఎన్నుకున్నవాడు, అభిషేకించిన వాడు, దేవుని ప్రజల మీద అధిపతిగా నియమింపబడినవాడు, ఆ గుంట నక్కలన్నీ కలిసి ఆయన ఏం చేశాయి? ఆయన మాత్రమేనా? చదువు. సౌలును అతని 3 కుమారులను అతని ఆయుధములు మోయేవాడును ఒకే రోజు చచ్చిపోయారంట. ఆ స్థితికి వెళ్ళిపోవడానికి ఎవరు కారణం? దేవుడా? సౌలు పట్ల దేవునికి ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి. తన రాజ్యం స్థిరపరచబడాలని, దేవుని ప్రజలు ఏలే రాజుగా సౌలు ఉండాలని దేవుడు ఇష్టపడ్డాడు. కానీ ఆ సౌలులో ఉన్న ఏ గుంట నక్కలు, ఆ సౌలు ద్రాక్ష తోటను లేదా అతని ఆత్మీయ జీవితాన్ని, దైవికమైన జీవితాన్ని, దేవుని భవిష్యత్తును మొత్తం ఏం చేసే? పాడు చేసే. అందుకే అంటున్నాడు, ద్రాక్ష తోటను పాడు చెయ్యు నక్కలను పట్టుకొనుడి. సహాయం చేసి గుంట నక్కలను. ఎవరిని పిలుస్తున్నారు సహాయానికి? నక్కలను పట్టుకోగలిగిన వారిని. మనలో ఉన్న నక్కలు పోవాలంటే ఏం చేయాలి? ప్రార్థనలో పోరాడే వారిని. హల్లెలూయా. మన కొరకు ప్రార్థించగలిగిన వారిని, కన్నీరు కార్చగలిగిన వారిని సహాయానికి పిలుచుకొని, ఇదిగో నా కుటుంబంలో ఏలుబడి చేస్తుంది, నాలో ఏలుబడి చేస్తున్నాయి, ఇవి నాలో నుంచి పోవాలని ప్రార్థన ద్వారా నక్కలను పట్టుకొని బయటికి లాగాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ద్రాక్ష తోటను పాడు చెయ్యు నక్కలు. ఏంటి? సౌలు ఆత్మీయుడు కాదండి? ఆత్మీయుడే. సౌలు దేవునితో మాట్లాడినవాడు కాదా? మాట్లాడినవాడే. సౌలు దేవునిలో ఎన్నికలో లేనివాడు కాదా? ఉన్నవాడే. కానీ అతను లేనున్నాయి గుంట నక్కలు ఉన్నాయి. ఆ గుంట నక్కలు సౌలు జీవితాన్ని ఏం చేశాయి? పాడు చేశాయి. ఏంటి ఆ గుంట నక్కల పేర్లు చెప్పండి. 1 స్వచిత్తం, 2 అసూయ, 3 తొందరపాటు, 4 నరహంతకుడు. సొంత అల్లుని చంపడానికి కూడా అంత క్రూరత్వం ఎక్కడుందో? బయట ఉందా? లోపలే. మనం కూడా ఈ శుద్ధీకరణ గుడుకులో లోపల చూడు, లోపల చూడు అంటాం కదా, అయ్యే చూడాలి. ఇకపోతే ఇంకో వ్యక్తిని చెప్తానని చెప్పా కదా, ఆ వ్యక్తి పేరు ఏం పేరు తెలిసిన? దావీదు. హల్లెలూయా. దావీదు పరిశుద్ధుడు, దేవుని ఎన్నికలో ఉన్నవాడే. అయినప్పటికీ దావీదుని యుద్ధాల పాలు చేసిన ఏంటో తెలుసా? అతనిలో ఉన్న గుంట నక్కలు. ఏ దావీదులో కూడా గుంట నక్కలు ఉన్నాయా? ఉన్నాయి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని చేత ఎన్నుకోబడిన వాడు దావీదు, అభిషేకింపబడిన వాడు దావీదు. సౌలు తర్వాత సౌలు రాజ్యాన్ని దేవుడు అతనికి అప్పగించి దేదీప్యమానంగా దావీదును వర్ధిల్లింపజేసి ఆశీర్వదించి అతను ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని ఇచ్చి, అతను ఎక్కడికి వెళ్ళినా ఆ శత్రువులను అప్పగించి జయోత్సాహంతో దేవుడు నడిపిస్తా ఉన్నాడు. ఎవరిని? అంగరంగ వైభవంగా సాగిపోతున్నటువంటి దావీదు జీవితంలో ఒకానొక దినమందు దావీదులో దాగి ఉన్న గుంట నక్క బయటికి వచ్చింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎన్నాళ్ళు ఆయన వెళ్తేనే జయం వచ్చేది. ఇప్పుడు ఆయన వెళ్లకుండా ఆయన ఇంటి దగ్గర కూర్చొని సైనికులు పంపించినా యుద్ధం జరిగిపోతుంది. చదవండి 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుంచి నిదానంగా స్పష్టంగా చదవండి. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమందు దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దు గుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయుచున్న ఒక స్త్రీ కనబడెను. వెంటనే దావీదులో ఉన్న గుంట నక్క బయటికి వచ్చెను. కొంతమంది ఒంటరిగా ఉన్నప్పుడు గుంట నక్కలు బయటకు వస్తాయి.
ఎవరు లేనప్పుడు ఫోన్ ఉంటే గుంటనక్క బయటకు వస్తుంది. ముఖ పరిచయం లేని వారు ఉన్నప్పుడు, బయట ఒంటరిగా ఉన్నప్పుడు లోపల ఉన్న గుంటనక్క బయటకు వస్తుంది. అభిషక్తుడే, ఆరాధికుడే, దేవుని చేత ఎన్నుకోబడిన వాడే. కానీ ప్రతి గుంకు వేల పైన తిరుగుతుంటే పాపం ఏ అమ్మ స్నానం చేసుకుంటుంటే ఏం చేయాలి? అక్కడి నుంచి చిచ్చి అనుకున్నా యోసేపులా పారిపోతే ఎంత బాగున్నావు, పారిపోదామన్న ఆలోచన తలంపుల్లోకి వచ్చిన లోపల ఉన్న గుంటనక్క ఆపేసిందంట. ఏం చేసింది? అప్పుడు దాకా సాఫీగా సాగిపోతున్న దావీదు జీవితం, అప్పుడు దాకా జయోత్సాహంతో సాగిపోతున్న దావీదు రాజ్యం, యుద్ధాలు ప్రారంభమైపోయినాయి. ఏంటా గుంటనక్క పేరేంటో తెలిసిన? స్త్రీ వాంఛ. ఏ వాంఛ? స్త్రీ వాంఛ కావచ్చు, పురుష వాంఛ కావచ్చు. ఆ గుంటనక్క బయటికి రాగానే ఎక్కలేని ఆలోచనలన్నీ వచ్చాయి అయ్యగారికి. దరిద్రపు, చండాలపు, నికృష్ట, నీచ ఆలోచనలన్నీ వచ్చాయి. ఎవరికి? హల్లెలూయా. ఏం చేశాడు అప్పుడు? చదవండి. అక్కడ యుద్ధం చేసి ప్రాణాలు పోతుంటే ఎవరు సమాచారం కనుక్కోవాలి? శత్రువు సమాచారం కదా కనుక్కోవాలి. ఒక సైనికుని పంపించి ఆమె ఎవరు, ఆమె ఎక్కడ ఉంటుంది, ఎవరి తాలూకా, ఆమెకు పెళ్ళి అయిందా, పెళ్ళి అవ్వలేదా అని సమాచారం పంపించాడా? ఆ సంగతి తెలిసాకన్నా ఆగాలిగా. కానీ ఆయనలో ఉన్న గుంటనక్క కాపలే, ఆగనివ్వలేదు. యూరియా ఎవరో తెలిసిన? దావీదుకి నమ్మిన బంటు. దావీదు కొరకు ప్రాణం పెట్టేస్తాడు, నమ్మకస్తుడు. ఎవరో అనుకున్నానే అని ఆగిపోవాలి కదా. ఈ గుంటనక్క ఆగనవల. ఏ గుంటనక్క? ఆ గుంటనక్క. రాజుగారు కబురు పెడితే మామూలుగా ఉంటుందా? భయం వేసింది, వణుకుదా పోయింది. చదవండి. మొదటి గుంటనక్క ఏంటో తెలిసిన? వ్యభిచారపు ఆత్మ, స్త్రీ వాంఛ అతనిలో ఉంది. అప్పుడు దాకా ఎవరికి భయపడని దావీదు, అప్పటి వరకు ఎవరికి తల వంచిన దావీదు, అతనిలో భయం స్టార్ట్ అయింది. కబురు వచ్చిందంట. ఏమని? ఆమె గర్భవతి. ఎలా? ఏం చేయాలి? అలా ఆయన చూస్తేనేమో యుద్ధంలో ఉన్నాడు, ఈమెమో గర్భవతి. జనాలకి ఎట్ట తెలుస్తుంది? ఈమె రావటం వెళ్ళటం జనాలకి పేరుపోద్ది. వెంటనే ఏం చేశాడు తెలుసా? యూరియా కబురు పెట్టు. ఆయనకి ప్రత్యేకంగా సెలవు ఇప్పించాడు, నువ్వు ఇంటికి వెళ్ళిపోను, ఆయన నీ భార్య ఒక్కరితో ఉంది, రెస్ట్ తీసుకున్నాడంట. ఆయన ఎంత నమ్మకమైన బొంటో. చదువమ్మా త్వరగా. వెళ్ళక వినబడినప్పుడు పిలిపించి అడుగగా నివసించుచుండగాను, నా నాయకుడు యుద్ధంలో ఉంటుండగాను, నేను అంత నీచుని కాదు. అక్కడ యుద్ధం జరుగుతుంటే, నా నాయకుడు యుద్ధం చేస్తుంటే నేను ఇంటికి పోయి పడుకుంటానా, తిని పడుకుంటే నేను అలాంటి కాదయ్యా. ఈ రాత్రి ఎక్కడ ఉండి పొద్దున్న మళ్ళీ యుద్ధంలోకి అంటే అప్పుడన్నా మారాలి కదండి మనిషి. కానీ ఆయనలో ఉన్న గుంటనక్క ఏం చేసింది? ఇంకీడి మన మాట వినేటట్లేడు కాబట్టి అప్పుడు ఇంకో గుంటనక్క వచ్చింది. క్రూరత్వం, కఠినత్వం అనే గుంటనక్క. తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎంతకైనా దిగజారిపోయే పరిస్థితి వచ్చింది. వెంటనే పొద్దున్న లేచి ఒక లెటర్ రాశాడు. ఎవరికి? యుద్ధంలో ఉన్న నాయకుడికి. అబ్బాయ్, యూరియా వస్తున్నాడు,
యుద్ధం మోపుగా జరిగే దగ్గర, యుద్ధం బలంగా జరిగే దగ్గర, బలమైన యోధులు నిలబడే దగ్గర మనోని ముందు పెట్టు, ఒక్క దెబ్బకు చచ్చిపోతాడు. ఆ వార్త నాకు పంపించాడంట. ఇతను సావు లెటర్ ఇతని చేతికి ఇచ్చి పంపించాడు. ఎంత దుర్మార్గం అండి! ఎంత ఎంత చదవండి చదవండి. నిలిచాను నిలిచాను తాగిస్తున్నాడు. అప్పుడే వెళ్ళిపోతాడేమో చూసాడంట. కానీ అప్పుడు ముందు పెట్టి యోవాబుకు ఉత్తరం రాసి యూరియా చేతికి ఇచ్చి పంపించాడంట. ఈ నక్క ఎక్కడుంది? కొంతమంది ఉంటారు దేవుని పిల్లలు, కానీ వాళ్ళ ఆలోచనలు బహు క్రూరంగా ఉంటాయి. వాళ్ళ ద్రాక్ష తోటలు, ఆత్మీయ జీవితాలు, కుటుంబాలు పాడు చేసే నక్కలవే. అప్పుడు దాకా సాఫీగా సాగిపోతున్నటువంటి దావీదు జీవితం, తన కుటుంబంలో యుద్ధాలు రాగడానికి ఈ గుంట నక్కే కారణం. అది ఎవరో చూడకపోవచ్చు. అతను రాజు కనుక అతను చేసిందల్లా చెల్లొచ్చు, కానీ దేవుడు చూస్తూ ఊరుకోడుగా. పాపం ఈ పుచ్చాడు పొద్దున్న లేచి పళ్ళు దొంగకొని డ్రెస్ వేసుకొని రాజుగారు అంటే లెటర్ పెట్టుకొని టింగ్ టింగ్ అనుకుంటూ వెళ్ళిపోయాడంట. ఎంతవరకు ఎంత నమ్మకంగా ఉన్నా, నా నమ్మకాన్ని చూసి నన్ను ఇంటికి పంపించుకుని రాజుగారు మళ్ళీ యుద్ధానికి పంపించాను, సంతోషంతో ఆయన. చదవమ్మా చదవమ్మా. రాగా రాగా చచ్చిపోయాడు. ఈ నక్క ఇన్నాళ్ళు ఎక్కడుందండి? చెప్పాలి చెప్పాలి. ఈ నక్క పేరు ఏంటో తెలిసిన? కఠినత్వము. కొంతమంది వారి కుటుంబానికి నష్టం కలుగుతుందన్న, వాళ్ళ పిల్లలకు నష్టం కలుగుతుందన్న కఠినంగా వాళ్ళ సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కొంతమంది ఉంటారు తాగుబోతులు, వ్యసనపరులు, కుటుంబం రోడ్డు మీదకి వచ్చేస్తున్న పిల్ల తల్లి భార్య బిడ్డలకు అన్నం లేకపోతున్నా కఠినంగా ఉండి వాళ్ళ ఇచ్చను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు తప్పితే ఆ గుంట నక్కలను చంపడానికి, పట్టుకోవడానికి ఇష్టపడరు. ఏమైందో తెలుసా? ఇప్పుడు చదవండి 14-17 చదవండి. కొంగర పడకు, ఎలాంటి పనులు చేస్తే ఆయన తోడు ఉంటాడు. 7వ వచనం 12:7. చూచి చూచి ఏమనగా చేసి విడిపించి పోనీ అప్పటికి భార్యలు లేరా అంటే ఉన్నారంట. భార్య కాదు, భార్యలు. బాబు నాకున్న భార్యలు సరిపోవట్లేదు, వాళ్ళ తనులు సరిపోవట్లేదు, ఇంకో 2 భార్యలు కావాలంటే నేనే ఇచ్చేవాడిని కదా. తృణీకరించి చేసితివేమి? నువ్వు నాకు భయపడకుండా ఈ పనులన్నీ చేసి నీ గుంట నక్క బుద్ధిని చూపించావు గనుక ఏందంట చెప్పాలి. ఎవరింటి వారికి? ఎవరి కారణం? దావీదు కాదు, దావీదులో ఉన్న గుంట నక్క. దావీదులో ఉన్న గుంట నక్క వల్ల దావీదు కుటుంబం వారికి సదాకాలము మనం బాగానే కనబడతాం దేవుని సన్నిధిలో. మనలో గుంట నక్కలు ఉంటాయి. ఆ గుంట నక్కల వల్లే పనులు మన కుటుంబాల్లో అద్భుతాలు జరగకుండా, ఆశ్చర్యకారాలు జరగకుండా, పరిస్థితులు మారకుండా, స్థితిగతులు మారకుండా, ద్రాక్ష తోట పూత పట్టకుండా, పంట రాకుండా, ఫలం రాకుండా, దీవుడు రాకుండా, ఆశీర్వాదం రాకుండా ఆగిపోవడం గల కారణం ఏంటో తెలుసా? నీలో దాగి ఉన్న గుంట నక్క.
దావీదుని చూస్తే ఎప్పుడైనా అనుకుంటాడండి ఇలాంటి గుంట నక్క దావీదులో. మనం బాగున్నప్పుడు బాగానే ఉంటాం, కొన్ని పరిస్థితుల్లో మన ఉన్నటువంటి అవి బయటకు వస్తాయి కదా, వాటిని గుర్తించి వాటిని పట్టి చంపాలి. ప్రార్థన ద్వారా, ఉపవాసము ద్వారా, కన్నిటి ద్వారా, దేవుని సహాయం ద్వారా మనలో ఉన్న లోక ఇచ్చలు, శరీరపు ఇచ్చలు వాటిని చంపకపోతే మన ద్రాక్ష తోటలు ఫలించవు, మన ద్రాక్ష తోటలు అభివృద్ధి చెందవు, మన ద్రాక్ష తోటలు ఫలవంతంగా మారవు, మన ద్రాక్ష తోటలు ఇతరులకు ఆకలి తీర్చేవిగా మారవు. మనలో ఉన్న గుంట నక్కలను పట్టుకోవాలి. అయ్యా ఒక గుంట నక్క వచ్చింది, ఇలాగ చేసింది, ఇలాగ వచ్చింది, ఎవరా గుంట నక్క, పట్టుకో చంపేద్దామంటే ఆ గుంట నక్క నీలోనే ఉంది అన్నాడట నాతాను. దావీదు దేవుని భయం కలిగినోడు గనక, అరే నాలోనే ఎంత పెద్ద గుంట నక్క ఉందని కుప్పకూలిపోయి దేవుని పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడి కన్నీరు గార్చి ప్రార్థన చేసి ఆ గుంట నక్క నుండి విడిపించబడి మరలా అటువంటి తప్పు తన జీవిత కాలంలో ఎప్పుడూ చేయలేదంట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువును మహిమపరచండి. మనలో ఉన్న గుంట నక్కలు గుర్తించినా కూడా మనల్ని వదిలేస్తే అవి నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి. నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీకు రావాల్సిన దీవెన ఆశీర్వాదాలను అవి ఏం చేస్తాయంట, పాడు చేస్తాయి. ఏంటవి? గుంట నక్కలు. అవి ఎక్కడుంటాయి? మనలోనే ఉంటాయి. అవి ఎప్పుడు వస్తాయి? అనుకూల సమయం ముందు బయటకు వస్తాయి. ఎవరు లేనప్పుడు వద్దు. ద్రాక్ష తోటల్లో పాడు చేయి గుంట నక్కలు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? పట్టుకోవాలి. యోధాలో ఒక గుంట నక్క ఉందా? అది ఎప్పుడు బయటపడిందో తెలిసిన? శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు కనబడినప్పుడు ఆ గుంట నక్క బయటకు వచ్చింది. ఏంటో తెలుసు? ఆ గుంట నక్క పేరు ధనాపేక్ష. 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగి వెనక ముందు ఆలోచించకుండా కేవలము 30 వెండి నాణ్యాలకి యేసు ప్రభువునే అమ్మేసింది. ఎవరు? యోధా కాదు. యోధాలో ఉన్న ఆ గుంట నక్క వల్ల యోధ ఏమైపోయాడు? ఊరేసుకుని చచ్చిపోయాడు, పొట్ట పగిలి. అననీయ సపీరాలు వాళ్ళు చాలా మంచి వాళ్ళు. దేవుని కొరకు తమ పొలం అమ్మి దేవునికి ఇద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళలో గుంట నక్క ఉంది. ఏమనక్క? దురాశ అనే, అబద్ధమాడు ఆత్మ అనే గుంట నక్క వెళ్ళి దైవజనుడి దగ్గర అబద్ధమాడి వాళ్ళు ఏమైపోయారు? ఈరోజు మన ద్రాక్ష తోటను, మన దీవెనను, మన ఆశీర్వాదాన్ని, మనకి రావలసిన దేవుడు స్థిరపరిచిన, దేవుడు సిద్ధపరిచిన దావీదు సౌలు కొరకు దేవుడు తన రాజ్యమును స్థిరపరచడానికి ఇష్టపడ్డాడు. దేవుడు అందరినీ ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు, వర్ధిల్ల చేయడానికి ఇష్టపడతాడు, దీవించడానికి ఇష్టపడతాడు, తద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడానికి ఇష్టపడతాడు. కానీ మనలో ఉన్న గుంట నక్కలు ఏం చేస్తాయంటే ఆ దీవెన ఆశీర్వాదాలు రాకుండా ఏం చేస్తాయి? పాడు చేస్తాయి. చదవండి ఒకసారి మరలా మాట. పరమగ్రంథాల గ్రంథము 2:15 చదవండి. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకోవాలి. ఈరోజు మనలో, నీలో, నీ ఆత్మీయ జీవితాన్ని, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని, దేవుడు నీ కొరకు దాచి ఉంచిన దీవెనను, దేవుడు నీ కోసం దాచి ఉంచినటువంటి ఒక ఫలవంతమైనటువంటి ఆత్మీయ క్షేమాభివృద్ధిని పాడు చేసే ఆ గుంట నక్కల్ని ఈరోజు పట్టుకోవాలి. మనం పట్టుకొని ఏం చేయాలి? వాటిని మెడ విరిచి చంపాలి. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మన ద్రాక్ష తోటలు పూత పట్టినవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. ఈరోజు నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, దేవుని దీవెన ఆశీర్వాదాలను పాడు చేస్తున్న గుంట నక్కను పట్టుకో. నీవేంటో నీకు తెలుసు, నేనేంటో నాకు తెలుసు, తర్వాత దేవునికి తెలుసు. బయట ఏం చేస్తున్నారు? ఆ గుంట నక్కలను అలాగ లోపల పెట్టుకున్నావు అనుకో, దానివల్ల నీకే ప్రమాదం, నీకే నష్టం, నీకే నష్టం.
పట్టుకుందామా ఈరోజు? మన ఆత్మీయ జీవితాలను పాడు చేసే, మనకు రావలసిన ఆశీర్వాదాన్ని పాడు చేసే, మనకు రావలసిన దీవెనను పాడు చేసే, మన కుటుంబాలను పాడు చేసే మనలోనే దాగి ఉన్న గుంట నక్కలను పట్టుకుందామా? ఇతరులకు తెలియకపోవచ్చు, నీకు తెలుసు కదా. అది నీకే అన్యాయం, దానివల్ల నువ్వే పాడైపోతావు, నీకే నష్టం కలుగుతుంది, నీ కుటుంబానికి నష్టం కలుగుతుంది. దావీదు అంతటి వాడిలోనే గుంట నక్కుంటే, సౌలు వంటి వాళ్ళలోనే గుంట నక్కలు ఉంటే నీలో నాలో ఎందుకు ఉండవు? బంగారులాగా ఉంటాయి. వాటిని పోషించొద్దు, పట్టుకొని వెళ్ళిపోయి లాగు. ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా ఆ గుంట నక్కలు నీలో ఉన్నంత కాలం నీ ద్రాక్ష తోట ఫలించదు. పోత రాగానే అవి పాడు చేస్తాయి కదా, దేవునికి విరోధం అయిపోతావు కదా. సౌలులో ఉన్న గుంట నక్కల వల్ల దేవునికి విరోధం అయిపోయాడు కదా. అరే అనవసరంగా నిన్ను ఎన్నుకున్నాడని దేవుడు బాధపడేట్టుగా చేశాయి కదా. దావీదు కుటుంబాన్ని యుద్ధాల పాలు చేసింది కదా ఆ గుంట నక్క. ఈరోజు నీలో రహస్యంగా దాగి ఉన్న గుంట నక్కలేవో, నీలో దాగి ఉన్న రహస్యమైన పాపాలేవో ఈరోజు ఇప్పుడే ఒప్పుకొని విడిచిపెడదామా? తద్వారా మన ద్రాక్ష తోటలు, మన ఆత్మీయ జీవితాలు, మన కుటుంబాలు దేవుని సన్నిధిలో నానాటికి వర్ధిల్లేలాగున దేవుడు అటువంటి కృప మనకు దయచేలాగున ఆత్మ ప్రేమ కలిగిన వారు ఎవరైనా ఒకరు బలంగా ప్రార్థన చేయండి.